చెప్పమ్మా, ఈ యుద్ధంలో నాకు గెలుపొద్దు, ఓటమి వద్దు. నాకు రాజీ కావాలి. అది కూడా శాంతియుతంగా ముగిసిపోవాలి. నాతో చెప్పావు కదా నాన్న, ఇక నేను చూసుకుంటాను. నువ్వు నిశ్చింతగా ఉండనా? ఈ సమస్యకి నాకు కూడా ఒకటే పరిష్కారం. రండమ్మా, కూర్చోండి. ఆవిడేదో ఎమర్జెన్సీగా వస్తే కూర్చోండి, కాఫీ తాగండి, మాట్లాడండి అని ఇలాంటి మాటలు మాట్లాడతారేంటండి? హ, చెప్పండి భానుమతి దేవి గారు, దారి తప్పొచ్చారా లేక పొరపాటునొచ్చారా? తప్పు మా వైపుందని తల ఎగరేయకు యామిని. మా తప్పు రేపు ఒప్పైతే ఈరోజు నువ్వు చేస్తున్నది తప్పు అవుతుంది. అప్పుడు ఇదే తల దించుకోవాల్సి వస్తుంది. రేపటి గురించి రేపు ఆలోచిద్దాం. ఇప్పుడెందుకు వచ్చారో చెప్పండి. శ్రావ్య కాపురం గురించి మాట్లాడదామని. మళ్ళీ మాట్లాడడానికే ఉంది. ఏం చేయాలో నిన్ననే అంత క్లియర్గా చెప్పేశాను కదా. మీరు చేయాల్సింది మీరు చేస్తే, నేను చేయాల్సింది ఎవ్వరితోని చెప్పించుకోకుండా మేము చేస్తాం. నందు, పెద్దవాళ్లతో అలాగేనా మాట్లాడేది? ఆవిడ వయసుకైనా గౌరవం ఇచ్చి మాట్లాడు. వాడే పద్ధతి తప్పి మాట్లాడలేదే, నిజం మాట్లాడాడు. నిజం ఎప్పుడు నిష్ఠూరంగానే ఉంటుంది. మరి చూడు యామిని, అదితిని నా ఇంటి కోడల్ని చేసుకోవాలని నేనెంత ఆశపడ్డానో నాకంటే నీకే బాగా తెలుసు. గౌతమ్ అలా చేస్తాడని మీతో పాటు నేను అనుకోలేదు. వాడు అహల్య మెళ్ళో తాళి కట్టకుండా తీసుకొచ్చుంటే కాళ్ళు విరగ్గొట్టైనా సరే నీ కూతుర్నిచ్చి పెళ్లి చేసుండేదాన్ని. లేదా నీ కూతురు మెళ్ళో తాళి కట్టి ఈ నందులా వదిలేసుంటే అహల్య కాళ్ళు విరగ్గొట్టైనా సరే ఆ ఇంట్లోంచి పంపించేసేదాన్ని. వాడేటో కాకుండా దానికి తాళి కట్టి తీసుకొచ్చి మా అందరి చేతులు కట్టేశాడు. జరిగిపోయిన సోది వినడానికి మేమిక్కడ సిద్ధంగా లేము. జరగాల్సిందేంటో చెప్పండి, అప్పుడేం చేయాలో నేను డిసైడ్ చేస్తాను. మాకు కావాల్సింది అదితిని గౌతమ్ పెళ్లి చేసుకోవడం, అహల్యని ఆ ఇంట్లోంచి పంపించేయడం. నువ్వు ఎవరు, ఎక్కడి నుంచొచ్చావు, నా మనవణ్ణి ఎందుకు పెళ్లి చేసుకున్నావు, ఏం వాసించి ఈ ఇంట్లో ఉంటున్నావని నిన్నెప్పుడూ అడగలేదు. కాని నీ వల్లొచ్చిన సమస్య నీ వల్లే పోవాలి. నేనెన్నాళ్ళు బ్రతుకుతానో తెలియదు కాని నా ప్రాణం ఉన్నంత వరకు నా కుటుంబం సంతోషంగా ఉండాలి అన్న స్వార్థం నాకుంది. అలాగే నీకు ఏదో అవసరం ఉంటుంది కదా.
ఈ డబ్బు నీ అవసరాలకి ఉపయోగపడుతుంది. ఎవరైనా మనిషి చనిపోతే ప్రభుత్వం కూడా 10 లక్షలు మాత్రమే ఇస్తుంది. నువ్వు బ్రతకడానికి 15 లక్షలిస్తున్నాను. ఈ డబ్బు తీసుకుని గౌతమ్ని, ఈ ఇంటిని వదిలి వెళ్ళిపో. ఇది నీకు నాకు మధ్య ఒప్పందం. నువ్వు ఇక్కడికి డబ్బు కోసమే వచ్చుంటావని నేననను, కాని ఈ డబ్బు తీసుకుని నువ్వు వెళ్ళిపో. నాకు నా కొడుకు కోడలు ఆనందంగా ఉండడం కావాలి. నా మనవడు మనవరాలు సంతోషంగా ఉండడం కావాలి. ఆ ఇల్లు ఈ ఇల్లు కలిసిమెలిసి ఉండడం కావాలి. అందుకు నువ్వు వెళ్ళిపోవాలి. నువ్వు ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత తొందరగా మా సమస్యలు తీరిపోతాయి. నీ వల్ల మొదలైన సంక్షోభం నువ్వే ముగించు.